బీటీసీ నేను వీడియో చేస్తున్న టయానికి 64,192లో ట్రేడ్ అవుతుంది. ఇది వచ్చేసి డైలీ క్యాండిల్ చార్ట్. మన నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసి 66,300 నుంచి 500 లోపు ఉందన్నమాట. సో సపోర్ట్ లెవెల్ వచ్చేసి 61,000, 59,000 కూడా సపోర్ట్ లెవెలే. సో చూడాలి కమింగ్ డేస్ లో బీటీసీ ఇక్కడ నుంచి 66,000 పైకి గనక క్లోజ్ అయిందంటే డే క్యాండిల్ రేపు మండే లోపు సో కొంచెం పాజిటివ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. బట్ చూస్తుంటే వారు కానీ లేదంటే నెక్స్ట్ వీక్ వచ్చేసి సిపిఐ డేటా ఒకటి ఉంది, అలాగే వారికి సంబంధించినటువంటి టెన్షన్స్ ఉన్నాయి. క్రిప్టో యాక్ట్ బిల్ అనేది, క్లారిటీ యాక్ట్ బిల్ అనేది కూడా కొంచెం టైం దగ్గర పడే కొద్దీ కూడా మనకి ప్రెజర్ అయితే పడుతుంది అనమాట. సో అందువల్ల అని చెప్పేసి చూడాలి కమింగ్ డేస్ లో ఏ న్యూస్ ఎఫెక్ట్ చేస్తుంది బీటీసీ ప్రైజ్ అనేది కమింగ్ డేస్ లో చూడాలి. ఇది బీటీసీ మంత్లీ రిటర్న్స్ చార్ట్ అన్నమాట. సో మేలో రెడ్ లోనే క్లోజ్ అయింది, జూన్ లో రెడ్ లోనే క్లోజ్ అయింది, బట్ జూలైకి వచ్చేసరికి కొంచెం గ్రీన్ లోకి వచ్చింది. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను, మే జూన్ లో కనుక రెడ్ లో ఉంటే జూలై ఆగస్ట్ లో కొంచెం గ్రీన్ లోకి రావడానికి అవకాశం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అలాగే జరిగింది. బట్ ఇది ఇంకా జూలై ఎండ్ అవ్వలేదు కాబట్టి చూడాలి ఇది కంటిన్యూగా గ్రీన్ లోనే ఉంటుందా లేదంటే ఇది కూడా రెడ్ లోకి వెళ్తుందా అనేది చూడాలి. ఇంకా ఫీర్ అండ్ గ్రీన్ ఇండెక్స్ చూసుకుంటే 26 ఉంది. ఈటీఎఫ్లు చూసుకుంటే నిన్న ఫ్రైడే రోజు దాదాపుగా $90 మిలియన్ వర్త్ ఆఫ్ బీటీసీ అయితే ఇన్ఫ్లోస్ అయితే వచ్చాయి. సో ఐబిట్, బ్లాక్ రాక్ గోల్డ్ అయితే బై చేశారు. వాళ్ళు ఈ వీక్ లో లాస్ట్ వీక్ లో 2 సార్లు మాత్రమే బై చేశారు, ఇది 3వ సారి అనమాట. నిన్న ఫ్రైడే రోజు టోటల్ గా 3 days మాత్రమే వాళ్ళు బై చేశారు. చూడాలి ఈ కమింగ్ వీక్ లో ఎలా బై చేస్తారా లేదంటే సెల్ చేస్తారా అనేది చూడాలి. ఇక లిక్విడేషన్ హిట్ మ్యాప్ చూసుకుంటే నెక్స్ట్ 7 days లో కనుక చూసుకుంటే లిక్విడిటీ అంతా కూడా కిందకే ఉంది. చూడాలి ఏ నెగిటివ్ న్యూస్ వచ్చినా సరే బీటీసీ కిందకు వచ్చి లిక్విడిటీ అంతా కూడా గ్రాప్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటది. బట్ చూద్దాం ఏం జరిగిద్ది అనేది. ఫ్రైడే రోజు యుఎస్ మార్కెట్లు అయితే గ్రీన్ లోనే క్లోజ్ అయ్యాయి. అన్ని మార్కెట్లు కూడా ఏషియాలో సంబంధించినటువంటి హాంకాంగ్ కానీ, జపాన్ కానీ, సౌత్ కొరియా కానీ, ఇండియా కానీ అన్ని కూడా గ్రీన్ లోనే క్లోజ్ అయ్యాయి. బట్ ఒక్క చైనా తప్ప, ఒక్క చైనా మార్కెట్ మాత్రమే రెడ్ లో క్లోజ్ అయింది మొన్న ఫ్రైడే రోజు. సో యుఎస్ మార్కెట్ గ్రీన్ లో క్లోజ్ అవడం వల్ల మన బీటీసీ కూడా కొంచెం స్టేబుల్ గా ఉంది, సైడ్ వేస్ అయితే వెళ్తుంది. బట్ ఏ క్షణమైనా సరే పైకి వెళ్ళొచ్చు, కిందకి కూడా రావచ్చు. ఇకపోతే మేజర్ గా అప్డేట్స్ అయితే కొన్ని ఉన్నాయి కమింగ్ డేస్ లో. మన ఇండియాలో క్రిప్టో రెగ్యులేషన్స్ ఎలా మారబోతున్నాయి, అలాగే ఫెడ్కి సంబంధించినటువంటి డేటా రాబోతుంది, రేట్ కట్స్ గురించి కూడా ఒక డెసిషన్ రాబోతుంది. అదేవిధంగా క్లారిటీ యాక్ట్ బిల్లు ఆగస్ట్ 7th లోపు పాస్ చేయించాలని చెప్పి ట్రంప్ గారు అయితే గట్టిగా ప్రయత్నిస్తున్నారు. దానికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయి. అలాగూ వార్ అయితే కంటిన్యూ అవుతానే ఉంది, ఫిబ్రవరి నెల నుంచి కూడా కంటిన్యూ అవుతానే ఉంది. బట్ అది ఎలా జరుగుతుంది ఏంటి అనేది, ఆ వార్ టెన్షన్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా అప్డేట్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ చూసుకుంటే మన ఇండియాలో క్రిప్టో రెగ్యులేషన్స్ తీసుకురావాలని చెప్పేసి పార్లమెంటరీ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా అందరి సలహాలు, ఫీడ్బ్యాక్ అయితే తీసుకుంటున్నారు. ఆర్బీఐ దగ్గర లేదంటే ఇన్కమ్ ట్యాక్స్, ఎక్స్చేంజెస్ దగ్గర, అందరి దగ్గర కూడా డేటా కలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నారు. బట్ ఆర్బీఐ అయితే ఫస్ట్ నుంచి కూడా నెగిటివ్ గానే ఉంది మన క్రిప్టోకి సంబంధించి. సో మనం దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే ఫస్ట్ నుంచి నెగిటివ్ గానే ఉంది కాబట్టి. మధ్యలో ఏదన్నా ఉందంటే దానికి ఎవరైనా పట్టించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆర్బీఐకి క్రిప్టోని బ్యాన్ చేసే అధికారం అయితే లేదు, అది ఇండియన్ గవర్నమెంట్ పార్లమెంట్ కి మాత్రమే అధికారం ఉంది కాబట్టి అలాంటి డెసిషన్ తీసుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే అమెరికా లాంటి దేశాలు క్రిప్టో యాక్ట్ బిల్ అని చెప్పేసి వాళ్ళు చట్టంగా తీసుకొచ్చి లీగలైజ్ చేయాలని చెప్పి చూస్తున్నారు. సో అంత తొందరగా మన ఇండియాలో బ్యాన్ అనే పరిస్థితి తీసుకురారని నేనైతే అనుకుంటున్నాను. బట్ చూడాలి వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది. ఇక వారికి మళ్ళీ యుఎస్ కి ఇరాన్కి మధ్య వార్ అయితే స్టార్ట్ అయింది. సో లాస్ట్ 3 days నుంచి అయితే వార్ జరుగుతూనే ఉంది, ఒకరి మీద ఒకరైతే దాడులు అయితే చేసుకుంటున్నారు. బట్ రీసెంట్ గా ట్రంప్ గారు చెప్పిన మాట ఏంటంటే ఇరాన్ రిక్వెస్ట్ చేసింది మన నెగోషియేషన్స్ మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పేసి. సో దానికి యుఎస్ అయితే అగ్రి అయింది. బట్ మేము సీజ్ ఫైర్ అయితే ఎండ్ చేయము, సీజ్ ఫైర్ అనేది ఓవర్ ఇంకా అయిపోయింది దాని పని. సో మేము ఎప్పుడైనా సరే దాడి చేయొచ్చు, చేయకపోవచ్చు. సో అది కాకుండా మేము పీస్ టాక్స్ అయితే మాట్లాడడానికి రెడీగానే ఉన్నామని చెప్పేసి ట్రంప్ గారు అంటున్నారు. బట్ ఇరాన్ అయితే మేము అలాంటి పీస్ టాక్ సంబంధించిన రిక్వెస్ట్ మేము ఎక్కడ చేయలేదు, సో ఇదంతా కూడా ఫాల్స్ అని చెప్పేసి ఇరాన్ అంటుంది. బట్ సో చూడాలి ఈ రెండు దేశాల మధ్య వార్ టెన్షన్స్ ఎలా ఉంటాయి అనేది కమింగ్ డేస్ లో. ఎందుకంటే ఇది వీకెండ్ కాబట్టి మార్కెట్స్ అన్ని కూడా ఓపెన్ లో ఉండవు. రేపు మండే రోజు మార్కెట్ ఓపెన్ అయ్యే లోపు ఏదన్నా పీస్ టాక్ జరిగితే బెటర్, లేదంటే మండే రోజు కాస్త
ఏషియా మార్కెట్ మొత్తం కూడా కొంచెం రెడ్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ రెడ్లోనే ఉంది. బట్ కొంచెం రికవరీ అవుతుందా లేదంటే రెడ్ అనేది కంటిన్యూ అవుతుందా అనేది మాత్రం చూడాలన్నమాట నెక్స్ట్ వీక్. యూఎస్ అయితే డిమాండ్ చేస్తుంది స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అయితే కంప్లీట్గా ఫ్రీడమ్గా ఓపెన్ చేయాలి. ఎవరు కూడా దాని మీద ఆధిపత్యం ఉండకుండా ఉండాలి అని చెప్పేసి యూఎస్ అయితే కోరుకుంటుంది. బట్ ఇరాన్ అయితే మాత్రం స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మా కంట్రోల్లో ఉంటుందని చెప్పి చెప్తున్నారు. బట్ ఇది ఎప్పటికి తెగిద్దో చూడాలి. సో నెక్స్ట్ వచ్చేసి క్లారిటీ యాక్ట్ బిల్లు గురించి. క్లారిటీ యాక్ట్ బిల్లు నెక్స్ట్ వీక్ లో డ్రాఫ్ట్ అయితే తీసుకొస్తున్నారు. ఫైనల్ డ్రాఫ్ట్ అని చెప్పేసి ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. సో అది ఎంత త్వరగా బయటకు వస్తే దాని తర్వాత హీరింగ్ అయితే వెళ్తుంది అనమాట. ఆగస్టు 7 లోపు గనక హీరింగ్ అయిపోయి బిల్లు కనుక పాస్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా క్రిప్టోకి అయితే మంచి రోజులు అయితే వస్తాయి. కానీ ఒకవేళ ఆగస్టు 7 లోపు కనుక జరగలేదంటే మాత్రం నెక్స్ట్ ఇయర్కి పోస్ట్ పోన్ అవుతుంది. సో మనం ఏదైతే ప్రెజర్ అయితే పడుతుంది. బట్ క్రిప్టో అనేది ఇంకా సైడ్ వేసి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇంకా ఇక్కడ నుంచి బీటీసీ కానీ ఆల్ట్స్ కానీ డంప్ అవడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. సో కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది క్లారిటీ యాక్ట్ బిల్ కనుక ఆగస్టు 7 లోపు కనుక పాస్ అవ్వకపోతే. సో అందరూ కూడా ఆశిస్తుంది ఏంటంటే క్లారిటీ యాక్ట్ బిల్లు ఆగస్టు 7 లోపు పాస్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నారు. బట్ అలా జరగాలని అయితే నేను కోరుకుంటున్నాను. బట్ చూద్దాం ఏం జరిగిద్ది ఏంటనేది. ఇకపోతే నెక్స్ట్ వీక్ సిపిఐ డేటా ఉంది 14వ తారీఖు, 15వ తారీఖు వచ్చేసి పీపీఐ డేటా ఉంది. సో ఈ రెండు డేటాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ సో గతంలో జాబ్స్ డేటా అయితే వచ్చింది 57,000 అలా వచ్చింది జాబ్స్ డేటా. సో కొంచెం వీక్ గా ఉంది, అది కొంచెం పాజిటివ్ అయింది. అలాగే సిపిఐ డేటా పీపీఐ డేటా కూడా మనకు కొంచెం పాజిటివ్ గా వచ్చిందంటే రేట్ కట్స్ పెంచకుండా తగ్గడానికి అవకాశం ఉంటుంది, ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుతుందని చెప్పేసి ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో కెవిన్ వార్ష్ గారు కూడా కొంచెం దాని గురించి పాజిటివ్ గా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యూఎస్ మార్కెట్ అయితే న్యూ ఆల్ టైమ్ టచ్ చేస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ బీటీసీ అనేది 70,000 పైకి వెళ్తుందా లేదా అనేది అయితే చూడాలి. ఈ సిపిఐ డేటా పీపీఐ డేటా రిలీజ్ అయిన తర్వాత. అదేవిధంగా జూలై 28, 29 రేట్ కట్ డెసిషన్ కూడా ఉంటుంది అనమాట. సో ఈ మంత్ ఎండ్ లోపు 70,000 పైకి వెళ్తుందని అనుకుంటున్నా. ఎందుకంటే ఇవన్నీ కూడా పాజిటివ్ గా జరిగితే. బట్ జరగకపోతే మాత్రం ఇలా సైడ్ వేసి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నేను న్యూస్ అండ్ అప్డేట్స్ అయితే మాత్రం. నెక్స్ట్ వీక్ అయితే సిపిఐ డేటా పీపీ డేటా రిలీజ్ ఉంది. అదే విధంగా వారికి సంబంధించినటువంటి టెన్షన్స్ ఇంకా ఎక్కువ అవుతాయా లేదంటే ఇలాగే ఉంటుంది అనేది కూడా చూడాలి. సో క్లారిటీ యాక్ట్ బిల్ కి సంబంధించిన అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో వాటిని బట్టి కూడా మన బీటీసీ మూవ్మెంట్ అనేది కూడా ఉంటది అనమాట. చూద్దాం నెక్స్ట్ వీక్ ఎలా ఉంటది. బీటీసీ ఇక్కడ నుంచి 70,000 అబోవ్ ఉంటుందా లేదంటే ఇక్కడే సైడ్ వేస్ లో మూవ్ అవుతూ 60,000 to 70,000 ఆ రేంజ్ బౌండ్ లోనే మూవ్ అవుతుంది అనేది చూద్దాం రానున్న రోజుల్లో. క్రిప్టో సంబంధించినటువంటి అప్డేట్స్ కావాలంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.